ఆయన హాయ్. అన్న పుష్ప టు కిసికి సాంగ్ ఎలా అనిపించింది అన్న? నచ్చలే అన్న నాకైతే. ఎందుకు నచ్చలేదన్న? ఎందుకంటే నాకు నచ్చలే, నా ఒపీనియన్ అన్న. సాంగ్ అలా ఉంది కాబట్టి నచ్చలేదు. అంటే గేమ్ చేంజర్ లో కూడా సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా. గేమ్ చేంజర్ సాంగ్ మచ్చా మచ్చారా బాగుందా లేకపోతే కిసికి బాగుందా? కిసికి సాంగ్ గేమ్ చేంజర్లో అయితే సాంగ్స్ నేను వినలేదన్న. బట్ పుష్పాల్లో అయితే అసలు సినిమా గురించే వెయిటింగ్ చేస్తున్నాం కదా. టీజర్ గురించి కూడా వెయిటింగ్, ట్రైలర్ వెయిటింగ్, సాంగ్ వెయిటింగ్, అన్నీ వెయిటింగ్ చేసి మరీ మేము చూసాం కదా. ఆ ఆతృతతో చూసాము. బట్ అన్నీ బాగున్నాయి, ట్రైలర్ కానీ టీజర్ కానీ అంతా బాగున్నాయి. ఈ సాంగ్ ఒకటే కొంచెం అంతగా ఇది అనిపించలేదు. మరి మేబీ సినిమా చూసాక దానికి తగ్గట్టుగా ఏమన్నా సెట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ ట్రైలర్ మంచిగా అనిపించిందా? పుష్ప టూ ట్రైలర్ మంచిగా అనిపించిందా? రెండు పోటీ ఉన్నాయి. ఒకటి అలా ఇలా అని ఏం లేదు, అక్కడ రెండు పోటీ ఉన్నాయి. ఒకరికి ఒకరు తగ్గేదే లే అన్నట్టుగా ఉన్నాయి. ఇంకా పుష్ప టూ తర్వాత మరి గేమ్ చేంజర్ వస్తుంది అన్న. పుష్ప టూ బీడ్ చేస్తుంది అంటారా? గేమ్ చేంజర్ అంటే పెద్ద సినిమా కదా అది కూడా. అది మనం సినిమా చూస్తే చెప్పలేమన్నా, దాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం. చేస్తుందా అంటే డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఎక్స్పెక్టేషన్స్ అంటే అన్న, ఇప్పుడు వాళ్ళు అంతా వాళ్ళది ఒకటే ఫ్యామిలీ. సో ఏం చెప్పలేము కూడా. సో కాబట్టి వాళ్ళంతా ఒకటే, కాకపోతే సినిమాలు కూడా అలానే ఉన్నాయి. రెండు మాత్రం కంపల్సరీ హిట్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకటే ఫ్యామిలీ అంటారు కానీ ఇప్పుడు అల్లు వేరు మెగా వేరు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళు కూడా అట్లనే ప్రవర్తిస్తున్నారు. సో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుండి వేరైపోయినట్టే అనుకుంటున్నారు. నేనైతే అనుకోవట్లేదన్న. నేనైతే అనుకోవట్లేదు. కలుస్తారంటవా? కొట్టే ఛాన్స్ ఉందన్న పుష్ప టూ అన్న ఏమో అన్న, నాకు అంత తెలీదు ఎన్ని కోట్లని కాదు. కాకపోతే సినిమా మాత్రం హిట్ అవుతుంది కంపల్సరీ. శ్రీలీల ఉండడం పుష్ప టూకి ప్లస్ కాదా? ప్లస్ కాలేదు నాకైతే. తను బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళని తీసుకుంటే బాగుండేది. అంటే బాగా డ్యాన్స్ ఇస్తుంది కదా మరి. డ్యాన్స్ ఒకటే కాదన్న, ప్రతి ఒక్కటి ఉండాలి. ప్రతి డ్యాన్స్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది కానీ, బట్ నాకు సూటబుల్గా అనిపించలేదు సాంగ్కి యాజ్ ఇదికి. అంటే పుష్ప వన్లో మరి ఊ అంటావా మామ సమంత చేసింది కదా, ఆ సాంగ్ని బీట్ చేసింది ఈ సాంగ్ మరి. దాన్ని బీట్ అస్సలు చేయాల. బీట్ చేయరంటారా? అంటే మీ తెలుగులో చెప్పండి. అంటే దానికంటే మించిందా? మించింది లేదు, అస్సలు లేదు. ఎందుకు లేదన్న? అంటే చూసాం కదా, వేరే వాళ్ళని పెడితే హిట్ అయ్యేదారు మరి. యా అవును. ఇప్పుడు సాంగ్ నేను ఒకటి ఇలా ఉంది, బట్ తనని కూడా చెప్పాను కదా, దానికి మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. బట్ సాంగ్ మార్చి పర్సన్ని కూడా మారిస్తే బాగుండేది. సీన్లే కాకుండా ఎవరు ఉంటే బాగుంటుంది ఐటమ్ సాంగ్లో పుష్ప టూలో? పుష్ప టూలో ఉన్నారు, చాలామంది ఉన్నారు హీరోయిన్స్. ఇప్పుడు చెప్పుకోవాలంటే చాలా మన తెలుగు హీరోయిన్స్ కూడా వచ్చారు. చాలా మందిలో ఐటమ్ సాంగ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా వాళ్ళని తీసుకున్నా కూడా బాగుండేది నాకు. పుష్ప టూ హిట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మరి. ట్రైలర్ చూసిన తర్వాత సాంగ్ చూసిన తర్వాత హిట్ అయితే అని అనుకుంటున్నారా? అదేందన్నా, ఇవన్నీ అడిగేసి లాస్ట్కి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉందని అడుగుతారేంటి మీరు? ఇప్పుడే ఇన్ని కోట్లు కలెక్షన్ అవుతారు. సినిమా హిట్ అవుతుంది అన్న, కంపల్సరీ 100% హిట్ అవుతుంది. కాకపోతే కనెక్షన్ అనేది మాత్రం నేను రిలీజ్ అయిన రోజు నేను ఇక్కడే మీకు చెప్తాను.